హలో హాయ్ ఫ్రెండ్స్, చాలా ఆలోచించి ఫైనల్గా ఒక చిన్న హోటల్ని అయితే రన్నింగ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే ప్రజెంట్ చాలా హ్యాపీ. నేను ఒకప్పుడు యూట్యూబ్లో వీడియోలు చేసి చాలా టైర్డ్నెస్ అయితే తెచ్చుకున్నాను. అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువగానే యూట్యూబ్ కోసం పెట్టేశాను. అదేనండి, మొబైల్ కొనడము, రీఛార్జులు చేయడము చాలా ఇబ్బంది అనమాట. సో అలా కాదని ఇలా ఫైనల్గా ఆలోచించాను. పెట్టినందుకు దేవుడి దయ వల్ల పర్లేదు. ఈ రోజు వచ్చేసరికి నా హోటల్ కథ అంతా మీకు చెప్దామనేసి అనుకుంటున్నాను. జామున 3 గంటలకు లెగిసి ఇవన్నీ వెరైటీస్ అయితే ఇంట్లోనే చేసేస్తాను. మళ్ళీ నేను 7 గంటలకల్లా షాప్కి వెళ్ళిపోవాలి మార్నింగ్. అండ్ ఈ లోపల 2 పిల్లలకి రెడీ చేసి వాళ్ళ టిఫిన్లు రెడీ చేసి స్కూల్కి పంపించడం అయితే ఉంటుందన్నమాట. నేను ఇక్కడ వచ్చేసరికి ప్రతి ఒక్కటి అంటే నేను ఏమేమి చేస్తున్నానో నా షాప్లోనా అనేది మీకు చూపిద్దాం అనుకున్నాను. కానీ నేను తీస్తున్న వీడియో అనమాట సండే రోజు. ఇలా వెళ్ళగానే అలా అయిపోయినాయి సామాన్లు. సో వీడియో తీసే అంత టైం కూడా నాకు కస్టమర్స్ ఇవ్వరనమాట. ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత ఒక కస్టమర్ అయితే చాలా లేట్గా వచ్చారు. మేడం నాకు ఏదైనా ఇవ్వండి, నేను తింటాను, చాలా ఆకలిగా ఉంది అంటే సర్లే అనేసి లాస్ట్లో ఊతప్పం ఇచ్చాను. అండ్ చట్నీస్ సాంబార్స్ అయితే ఇచ్చాను. అండ్ ఒక చట్నీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. అప్పుడు అయినా పర్వాలేదు మేడం, ఏది ఉంటే దాంతోనే పెట్టండి అనేసి అయితే అన్నారు. దాంతో నేను ఇక్కడ ఊతప్పం వేస్తున్నాను. కొంతమంది కస్టమర్లు ఎక్కడ అలవాటు అయితే అక్కడే తింటారండి, వేరే దగ్గరికి వెళ్ళమన్నా వెళ్ళరనమాట. నేను ఈ 6 మాసాల్లో చాలా కస్టమర్లని ఇలానే చూశాను. చాలామందికి సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టము. ఇంకొంతమందికి అది ఎక్కడ ఉంటున్నారో ఆ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. సో నేనైతే సౌత్ ఇండియన్ కాబట్టి, నేను ఛత్తీస్గఢ్లో ఒక చిన్న షాప్ని పెట్టాను కాబట్టి, సో సౌత్ ఇండియాకి వెళ్ళి ఎవరైతే తిరిగారో, ఎవరైతే అక్కడ ఫుడ్ తిన్నారో అలాంటి వాళ్ళందరూ నా షాప్కే వచ్చి తింటూ ఉంటారనమాట. ఫైనల్గా ఇక్కడ వచ్చేసరికి ప్లెయిన్ దోశ ఒక్కటే మిగిలింది. సో లాస్ట్లో ఏది దొరికితే అదే తింటూ ఉంటానన్నమాట. ఒక్కోసారి కస్టమర్లు చాలా ఎక్కువగా ఉంటారు, ఒక్కోసారి కస్టమర్లు చాలా తక్కువగా ఉంటారన్నమాట. పొద్దున్న 3 గంటల నుండి ఏం తినలేదండి. అప్పటికే 10:30 ఇలా అయిపోయింది. చాలా ఆకలిస్తుంది ఇంకా. అందుకే గబగబా ప్లెయిన్ దోశ వేసుకొని తినేస్తూ ఉన్నాను. సో లాస్ట్లో కస్టమర్ వచ్చారని చెప్పాను కదా, ఆ కస్టమర్ అయితే ఇక్కడ లేడీస్ ఒక్క మేడమే ఉన్నారు, మనం ఇక్కడ ఏం చేస్తాం, వేరే దగ్గర మీటింగ్ పెట్టుకుందాం పదండి అనేసి అయితే తీసుకెళ్తూ ఉన్నారు. దాంతో నేను ఏంటంటే మెయిన్ రోడ్డే కదా, ప్రాబ్లం ఏం లేదు, రోజు వచ్చిన కస్టమర్లే, కొత్త వాళ్ళైతే ఎవరేం కాదు, మాట్లాడుకోండి సార్, ఈ లోపల నేను షాప్ని అయితే బంద్ చేస్తాను అనేసి అయితే వాళ్ళతో చెప్పి వాళ్ళతో మెల్లగా మాట్లాడుకుంటూ నా పనుల్ని నేనైతే స్టార్ట్ చేసేసాను. హోటల్ని పెట్టకపోయిన ముందర చాలా అంటే చాలా ఆలోచించాను. ఏదైనా పని ఉంటే బాగున్నా, ఎక్కడైనా పని చేస్తే బాగున్నా అన్నట్టుగా అనిపించేది. అంటే బోరింగ్ లైఫ్ అయిపోయేది అనమాట. సో మార్నింగ్ మా వారు ఆఫీస్కి వెళ్తే మళ్ళీ నైట్ వచ్చేసరికి 8 లేదా 9 ఇలా టైం అనేది చాలా ఎక్కువగా అయిపోయేది అనమాట. సో నేనేంటంటే ఇంట్లో అలా ఉండి బోర్ అయిపోయేదాన్ని. అందుకోసమే ఏదో ఒకటి చేసుకుంటే నాకు కూడా టైంపాస్ కదా, అంతకు తోడు చిన్న పాప కూడా స్కూల్కి వెళ్తుంది కదా అనేసి ఇంకా ఫైనల్గా ఆలోచించి ఇలా హోటల్ని అయితే పెట్టేశాను. హోటల్ పెట్టినప్పటి నుండి అస్సలు ఖాళీ లేదండి. చూస్తున్నారు కదా, మీకే ఆల్మోస్ట్ అర్థమైపోద్ది. అక్కడ వచ్చేసరికి వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారు. నేను వచ్చేసరికి ఇక్కడ షాప్ బంద్ చేస్తున్నాను. ఎటువంటి ప్రాబ్లం అనేది లేదండి, ఎందుకంటే చుట్టుపక్కల సీసీ కెమెరాలు, పెద్ద షాపులు వచ్చేసరికి నా పక్క షాపుల్లోనే ఉన్నాయన్నమాట. సో నాకు ఎందుకు ఎక్కువ భయం అనేది ఉండదు. వీళ్ళు నన్ను అడుగుతున్నారు, సో మీరు ఇక్కడికి ఎలా వచ్చారు ఛత్తీస్గఢ్కి, సో టిఫిన్ సెంటర్ పెట్టడానికి వచ్చారా ఏంటా అనేసి వీళ్ళు నాకు ఆరా తీస్తున్నారు. నేనైతే చెప్పాను, మా వారు పవర్ ప్లాంట్లో ఆపరేషన్ ఇన్ఛార్జ్గా చేస్తున్నారండి. నేను ఇంట్లో కూర్చొని ఇన్ని రోజులు పిల్లల్ని చూసుకునేదాన్ని, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, ఖాళీగా ఉండి ఏం చేస్తాను అని ఈ హోటల్ని పెట్టానండి అనేసి అయితే చెప్పాను. వాళ్ళందరూ షాక్ అయిపోయారు రియల్గా. శబాస్ అమ్మ, చాలా మంచి పని చేసావు అనేసి అయితే వీళ్ళు అంటున్నారు. ఇంకొంతమంది కస్టమర్లు వస్తూ ఉంటారు. సో నాలాంటి అమ్మాయిలు ఇంకొక కొన్ని షాపుల్లో చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, అక్క నువ్వే మంచి పని చేసావు, సొంతంగా పెట్టుకున్నావు, అదే మేము చూడు బయటకు వెళ్ళి కష్టపడుతున్నాము, సో మాకైతే 4,000 ఇస్తారు కానీ ఎన్నో పనులు చెప్తారు అక్క, తెల్లారితే షాప్లోకి వెళ్తాము, మళ్ళీ రాత్రి 9కి ఇంటికి వెళ్తాము అక్క, ఈ లోపల ఎన్ని పనులు చెప్తారో అన్ని పనులు చేయాలన్నమాట, అది కూడా 4,000 ఇస్తారు, ఇది నీ పని చాలా మంచిది, 500 వచ్చినా హ్యాపీయే, 1000 రూపాయలు వచ్చినా హ్యాపీయే కదా అక్క, ఇది నీ పని, నీకు ఒక్క మాట అనేవాళ్ళే ఎవరు లేరు కదా అనేసి అయితే ఇంకొంతమంది చెప్తూ ఉంటారన్నమాట. ఈ చిన్న హోటల్ని ఇలా రెడీ
రెడీ చేయడానికి, ఇందులో కష్టపడడానికి చాలా అంటే చాలా కష్టమే ఉందండి. సో మా భార్య భర్తలము చాలా కష్టపడ్డాము. చిన్న చిన్న ఆసామాస ఏం కాదండి. పెద్ద హోటల్స్ పెడితే పెద్ద బడ్జెట్, కానీ చిన్న హోటల్ పెడితే చిన్న బడ్జెట్ అంతేనే. కష్టం మాత్రం ఒకటేనే. 50 మంది వచ్చినా అదే వంట, 100 మంది వచ్చినా అదే వంట అనమాట. ఈ చిన్న హోటల్లో ఎలా వంట చేస్తున్నావు అక్క, ఎలా చట్నీలు రెడీ చేస్తున్నావు, అలాగే ఈ సామాన్లన్నీ ఎక్కడ పెడుతున్నావు అని మీకు డౌట్ రావచ్చు. సో కాదండి, ఇవన్నీ నేను ఇంటికాడే చేసి వస్తానన్నమాట. సో ఎలా అంటే, నేను పొద్దున్న 3 గంటలు లేవగానే స్నానం చేసి చక్కగా వంటగదిలోకి వెళ్ళి సాంబార్ని, 2 రకాల చట్నీలని, అలాగే 100 పీసులు ఇడ్లీని నేనైతే 6:30 కల్లా రెడీ చేసి పెట్టేయాలి. ఈ 6:30కి మా వారు లేవగానే ఉల్లిపాయలు, అదేనండి ఆనియన్స్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి అవి ఒక కవర్లో వేసేసి ఆయన కూడా రెడీ అయిపోయి చక్కగా స్కూటీ పైన ఈ ఇడ్లీలు, సాంబారు, అలాగే ఈ చట్నీలు పట్టుకొని అయితే షాప్కి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళగానే నేనేం చేస్తానంటే, పెద్ద పాపకి రెడీ చేసి స్కూల్కి పంపిస్తాను. తను వెళ్ళగానే ఇంకా గిన్నెలు అవి పడి ఉంటాయి కదండి. సో నేను సాంబారు, అలాగే చట్నీలు ఇలాంటివన్నీ చేస్తాను కదా, ఆ సామాన్లన్నీ కూడా తోమి కిచెన్ని క్లీన్ చేసి అండ్ చిన్న పాపను కూడా చక్కగా స్కూల్కి రెడీ చేసి నేను కూడా హోటల్ కోసము బయలుదేరిపోతాను అనమాట. సో మా వారు 6:30కి వెళ్తారు, నేను వచ్చేసరికి 7:30కి హోటల్లో ఉండాలి. ఉదయం 3 గంటల నుండి మళ్ళీ ఏకుజామున 7 గంటల వరకు ఇదొక నాకు ఒక చిన్న టాస్క్ అనమాట. ఈ టాస్క్లో ఏది కొంచెం లేట్ అయినా ఇబ్బందేని. అసలు వంట లేట్ అయితే మా వారు కొంచెం ఆఫీస్కి వెళ్ళడానికి లేట్ అయిపోద్ది, అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేట్ అయినా సరే వాళ్ళకి పనిష్మెంట్ వేరేగా ఉంటుంది అనమాట. అందుకే ఇవన్నీ కరెక్ట్గా సరిపోయినట్టుగా పొద్దున్న 3 గంటలకు లెగిస్తే నాకు 7:30కి ఇవన్నీ అవుతాయి అన్నమాట. 7:30కి వెళ్ళగానే పాపని స్కూల్లో డ్రాప్ చేసిస్తానండి. అన్నట్టండో మర్చిపోయాను, ఈ మధ్యకాలంలో స్కూటీ అనేది తీసుకున్నాను. కొంచెం నేను డ్రైవింగ్ నేర్చుకొని మెల్లమెల్లగా ఇప్పుడైతే స్కూటీని కూడా డ్రైవ్ చేస్తున్నాను. నా పనులు నేనే చేసుకుంటున్నాను అనమాట. అండ్ చిన్న పాపకి చక్కగా స్కూల్లో దింపేసిన తర్వాత మళ్ళీ హోటల్కి వెళ్తాను. ఈ లోపల మా వారు ఏం చేస్తారంటే 6:30కి వెళ్ళిపోతారు కదా, సో ఈ లోపల హోటల్ని రెడీ చేసేస్తారు. టేబుల్స్, వాటర్స్ ఇలాంటివన్నీ రెడీ చేసిన తర్వాత ఇంక నేను వెళ్ళగానే మా వారు అనమాట ఇంటికి వచ్చి ఆయన అనమాట మళ్ళీ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతారు అనమాట. పవర్ ప్లాంట్లో జాబ్ చేస్తారు మా వారు, అటు వెళ్ళిపోతారు. నేను వచ్చేసరికి ఈ హోటల్ని పిల్లలు స్కూల్కి వెళ్తారు, మా వారు తన ఆఫీస్కి తను వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ వచ్చేసరికి నేను హోటల్ని రన్నింగ్ చేయాలి. పొద్దున్న 3 గంటల నుండి మళ్ళీ 7:30 వరకు ఇదొక టాస్క్. మళ్ళీ వీళ్ళందరూ ఎటోలు అటు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హోటల్ని రన్నింగ్ చేయాలి కాబట్టి 7:30 నుండి మళ్ళీ 11 గంటల వరకు ఇదొక టాస్క్ అనమాట. సో ఒకవేళ ఎక్కువ కస్టమర్లు వచ్చేటప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు పార్సల్స్, ఇంకొంతమంది తిండికి ఇమ్మని చెప్తారనమాట. సో అలాంటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో ఎంతైనా హోటల్లో తింటాము అంటే ఎన్నైనా సరే మనం వడ్డించి వచ్చు, కానీ పార్సల్స్ వస్తాయి చూడండి, చాలా కష్టం అనమాట. 2 రకాల చట్నీలు అండ్ సాంబారు 3 అవుతున్నాయి. అండ్ వాళ్ళు తీసుకుంటే ఇడ్లీ, దోశలు ఇలాంటివన్నీ కూడా ప్యాకింగ్ చేయాలన్నమాట. ఆ ప్యాకింగ్ చేసేటప్పుడు చాలా కష్టము, చాలా టైం పట్టేస్తూ ఉంటుంది అనమాట. సో అలా అనమాట, ఒక్కదాన్ని మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టమే, కానీ చేస్తున్నాను. అక్క మీరు ఒక వర్కర్స్కి పెట్టుకోవచ్చు కదా అనేసి మీరు అనుకోవచ్చు, కానీ రోడ్డు మీద హోటల్లో ఏ ఆడపిల్ల వస్తుంది చెప్పండి హోటల్లో వర్క్ చేయాలంటే? ఇక్కడ ఒక అమ్మాయి రావాలన్నా చాలా కష్టము హోటల్లో పనిచేయడానికి. నేను పెట్టేది ఈ షాపు మెయిన్ రోడ్లో కాబట్టి నాకు ఇవంతా అలవాటు అయిపోయింది అనమాట. ఫస్ట్లో కొంచెం కొత్తగా ఉండేది, కానీ అలాగ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ అలవాటు అయిపోయింది. ఈ సామాన్లు పెట్టుకునే డబ్బా వచ్చేసరికి నాకు 25,000 పడిందండి. సో నేనైతే ఇది రెడీ చేశాను. కరెక్ట్గా సైజుల ప్రకారంగా వాళ్ళు రెడీ చేస్తారనమాట. సో ఇది వచ్చేసరికి రెడీ చేసుకోవడం వలన సామాన్లన్నీ దాంట్లోనే పెట్టేసి వెళ్ళిపోతాను. ఈ 2 టేబుల్స్ మాత్రం బయట ఉంటాయి, వాటికి కూడా తాళాలు అయితే వేసేస్తాను. ఎవరినైనా షాప్లో పని కోసం పెట్టడం ఈజీయేనండి, కాకపోతే వాళ్ళు రావడం వల్ల మనలో కూడా బద్ధకం అనేది ఎక్కువగా పెరుగుతుంది. వాళ్ళు ఉన్నారు కదా గిన్నెలు కడిగేస్తారు, వాళ్ళు ఉన్నారు కదా కస్టమర్ని చూసుకుంటారనే బద్ధకం అనేది మనకు వస్తుంది అనమాట. వాళ్ళు ఏ రోజైనా షాప్కి రాకపోతే అలాంటప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకే నేను ఎవరిని పెట్టుకోలేదు, మా వారు నేనే కలిసి ఈ హోటల్ని అయితే రన్నింగ్ చేస్తూ ఉన్నాను. ఈ హోటల్ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చాలా హ్యాపీగానే అనిపిస్తుంది అండి. ఎందుకంటే మాకు లక్షలు వేలకు వేలు వచ్చేయాలనేసి అయితే షాప్ని పెట్టలేదు. రోజుకు ఒక 500 వచ్చినా చాలు
చాలు, నా కష్టానికి తగినట్టు అన్నట్టుగా పెట్టాను. దేవుడి దయ వల్ల అలానే చాలా హ్యాపీగా షాప్ అనేది రన్నింగ్ అవుతుందన్నమాట. నేను షాప్ పెట్టే ముందలే స్కూటీ అనేది తీసుకున్నాను. ఎందుకంటే ఇంటికి వెళ్ళాలన్నా రావాలన్నా కొంచెం కష్టమవుతుందని ముందు ప్లానింగ్తోని ముందు చూపుతోనే స్కూటీ తీసుకున్నాను. సో స్కూటీ తీసుకున్నాక ఒక 10 days 20 days అయితే చక్కగా నేర్చుకుని అనమాట. ఖాళీ డబ్బాలని ఇలా బ్యాగ్లో పెట్టి అండ్ చిన్న పాపకు కూడా స్కూల్ నుండి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాను. మార్నింగ్ వచ్చేసరికి షాప్ని ఓపెన్ చేయడము, వాటర్ని పట్టడము అండ్ షాప్ని రెడీ చేయడము, సామాన్లు ఇంటి నుండి తీసుకెళ్ళడము ఇవన్నీ మా వారు చూసుకుంటారు. ఇప్పుడు షాప్ని బంద్ చేసేటప్పుడు ఎలా బంద్ చేయాలి, సామాన్లు ఎలా పెట్టాలి అనేది నేను చూసుకొని ఇంటికి వెళ్తాను అనమాట. పెద్ద పాప స్కూల్కి వెళ్ళాలంటే ఆటోలోనే వెళ్తుంది, కానీ చిన్న పాపకి నేనే డ్రాప్ చేస్తూ తీసుకెళ్తూ ఉంటాను. సో ఈరోజు సండే కదా, ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.